పెళ్ళైనాక భర్తలు వాళ్ళ భార్యల పేరు మీద ఆస్తులన్నీ కూడబెడుతూ ఉంటారు. మరి ఫ్యూచర్‌లో ఎప్పుడైనా వాళ్ళిద్దరి మధ్య గొడవొస్తే గనక, మరి ఆ ఆస్తులు భర్త స్వాధీనం చేసుకోవచ్చా? అంటే రైట్ ఉంటుందా దాని మీద భర్తకి? ఇప్పుడు జనరల్‌గా ఏందంటే, మనకు పబ్లిక్ అంతా ఏమనుకుంటారంటే ఏందంటే, ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ వాళ్ళే సొంతం. ఓనర్సు, అవును. వాళ్ళే సొంతదారులు కాబట్టి వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటారు. సో, ప్రాపర్టీ లాస్‌కొచ్చేసరికి ఏమైందంటే, ఇప్పుడు మనకు రకరకాల లాస్ ఉంటాయి ఇండియాలో. రీసెంట్‌గా ఒక సుప్రీం కోర్ట్ మీకు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఐడియా ఉందా? ఏమని అంటే, ప్రాపర్టీ మీ మీద రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన దానికి మీరేమి హక్కుదారులు గారు అవును. అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అవునవును. ఆ! సో, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో, ఇప్పుడు ఏమైతదంటే ఏందంటే, చాలామంది మనకు జనరల్‌గా ఎవరైతే ప్రాపర్టీ పేరు మీద ఉంటదో వాళ్ళే మొత్తం ఓనర్సు. ప్లస్ వా వాళ్ళు అమ్ముకోవచ్చు అని అనుకుంటారు. జనరల్‌గా భారతదేశంలో ఏమైతుందంటే, ఇంట్లో ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు భర్త సంపాదించడం గానీ, కొన్ని సందర్భాల్లో ఎక్కడి నుంచైనా అసెట్స్ వచ్చినప్పుడు గానీ, ప్రాపర్టీస్ టాక్స్ వల్ల గావచ్చు, ప్రేమతోని గావచ్చు, ఇంకా సెక్యూరిటీ కోసం గావచ్చు, మనం భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్య మీద మనం ప్రాపర్టీస్ అని కొంటూ ఉంటాం. అవును. ఓకే. మనం ప్రేమ కోసమో, లేకపోతే సెక్యూరిటీ కోసమో సెక్యూరిటీ ఏదో పరంగా. హ్మ్. దేర్ ఆర్ డే సమ్ కారణాలుంటాయి గదా! కొన్న తర్వాత కొంతకాలానికి గనక గొడవైతే అప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏందంటే, ఆ అమ్మాయి ఎవరైతే భార్య ఉంటదో, ప్రాపర్టీస్ అన్ని నా పేరు మీదనే ఉన్నాయి. నువ్వేం చేయలేవు అని చెప్పి అంటుంటది. అవును. ఓకే. కానీ భార్య పేరు మీద మనం ప్రాపర్టీస్ కొంటే గనక, ఆ ప్రాపర్టీస్‌ని మనం రికవరీ చేసుకునే అధికారం 100% భర్తకు. 100% క్లెయిమ్ చేసుకునే అధికారం భర్తకుంది. కానీ ప్రొవైడెడ్ దట్ హి హాస్ టు ప్రూవ్. అంటే అతడు ఈ నేనిచ్చిన పైసలతోనే, అంటే నేను కష్టపడి ఇచ్చిన పైసలతోనే, లేదా నా పైసలతోనే నేను ప్రాపర్టీ ఆమెకు కొనిచ్చినా అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరికుంటది? భర్తకుంటది హస్బెండ్. కోర్ట్‌లోకెళ్ళి. సో, భర్త గనక సాక్ష్యాధారాలన్నీ మంచిగా పెట్టుకొని ఉంటే, అంటే ఈయన అకౌంట్‌లో నుంచి ఎవరైతే ప్రాపర్టీ అమ్మినలో వాళ్ళకి పోయుండి, ఈయన ఈ అకౌంట్‌లో ఉన్న పైసలు ఈయన సంపాదించినయి గానీ, ఈయనకు సంబంధించిన పైసలు గాని గనక అయ్యుంటే, సాక్ష్యాధారాలు ఉండాలి దానికి. సాక్ష్యాధారాలు ఉంటే 100% భర్త క్లెయిమ్ చేసుకోవచ్చు భార్య దగ్గర నుంచి. అంటే ఎంత పర్సెంట్ కంప్లీట్ స్వాధీనం కంప్లీట్ ఒస్తది. చేసుకోవచ్చు? పర్సెంటేజ్ అంటే ఏముండదింకా. హ్మ్. ఇప్పుడు భార్య పేరు మీద ప్రేమతోనో, అవసరం కొద్దో నేను సంపాదించిన మనీని ఆమె పేరు మీద భార్య గాబట్టి పెట్టినా. సో, ఇవాళ మా ఇద్దరి మధ్యల సంబంధం అనేది సక్కగా లేదు గాబట్టి, ఇప్పుడు ఆమె ఇవ్వనని నీకు లేదు జనరల్‌గా. ఆమె ఇవ్వాల్సిన బాధ్యత ఆమెకుంటది జనరల్‌గా. ఆమెకేమన్నా రైట్స్ ఉంటే ఆమె క్లెయిమ్ చేసుకోవచ్చు ఎళ్లి కోర్ట్‌లో. ఓకే. కానీ ఆ ప్రాపర్టీ గుంజుకునే హక్కయితే భర్తకుంటది. అది అబ్సల్యూట్‌లీ 100% గుంజుకోవచ్చు దాన్ని. ఇట్లా మరి ఇదే పర్సెంటేజ్ అంటే ఏముండదు. ఇదే కేస్‌లో ఒకవేళ వాళ్ళు డివోర్స్ తీసుకుందాం అనుకున్నారు ఆ గొడవకి. మరి మొత్తం భార్య పేరు మీదనే ఉంది. మరి నాకు పరిహారం కింద ఇది నాకే కావాలి అనేదుంటే? అలా మ్యూచువల్ డిమాండ్ డైవోర్స్ చేస్తే? వేరు. ఇప్పుడు మనకు మ్యూచువల్ డైవోర్స్ వేరు, కంటెస్టెడ్ డైవోర్స్ వేరు. హ్మ్. మ్యూచువల్ డైవోర్స్ అంటే ఏంది? ఇద్దరు వ్యక్తులు కూర్చొని మ్యూచువల్‌గా తీసుకునే మ్యూచువల్ డైవోర్స్‌ని మ్యూచువల్ అండర్‌స్టాండింగ్. డైవోర్స్ అంటాం. హ్మ్. మ్యూచువల్ డైవోర్స్‌లో ఏమైతది? మధ్యవర్తులు గాని, అడ్వకేట్స్ గాని, సమ్ థర్డ్ పార్టీస్ గాని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, వాళ్ళిద్దరి మధ్యలో మ్యూచువల్ డైవోర్స్ తీసుకోవడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి అన్ని రాసిన తర్వాతనే మ్యూచువల్ డైవోర్స్ అప్లై చేస్తారు. సో, ఆ మ్యూచువల్ డైవోర్స్ అనే మీటింగ్‌లోనే అవి డిసైడ్ అయితాయి. ఎంత ఇవ్వాలా? ఇవ్వాలనా? వద్దా? ఇస్తే ఎంత ఇవ్వాలా? ఎప్పుడు ఇవ్వాలా? ఎట్లా ఇవ్వాలనేది నీకు మ్యూచువల్ డైవోర్స్‌లో డిసైడ్ అయిపోతది. సో, అక్కడ మ్యూచువల్ డైవోర్స్ అనే క్వెషన్‌లో మనకక్కడ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ అనేది రాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మ్యూచువల్‌గా కూర్చొనే మాట్లాడుకుంటారు. ఎప్పుడైతే కంటెస్టెడ్ డైవోర్స్ అంటే ఒక వ్యక్తికి మనం వ్యతిరేకంగా, అంటే ఒక వ్యక్తికి డైవోర్స్ తీసుకోవాలని ఉంటది. ఒక వ్యక్తి ఇవ్వరు. వద్దంటారు. హ్మ్. సో, అప్పుడు ఆ డైవోర్స్ తీసుకోవాలనుకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటే గనక వీళ్ళెళ్లి డైరెక్ట్ క్లెయిమ్ చేసుకోవచ్చు కోర్ట్‌లో. కానీ అప్పుడు ఆ ప్రూఫ్స్ ఉండాలి. అమ్మాయికి ఉన్న రైట్స్ ఏముంటాయంటే మెయింటెనెన్స్ అడిగే రైట్ ఉంటది. లేకపోతే ఆ అమ్మాయి నా సొంత పైసలతోని కొనుక్కున్నాను, మా ఇంటికాడ నుంచి వచ్చిన పైసలతో కొనుక్కొని ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ ప్రూవ్ చేసుకోలేని పరిస్థితి ఉంటే ఆమె ప్రాపర్టీ కోర్ట్ ఇచ్చే అవకాశం 100% ఉంటది. దాని తర్వాత ఏందంటే, ఆ అమ్మాయికి కావాల్సిన మెయింటెనెన్స్ గావచ్చు, లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన అలిమనీ గావచ్చు, కాంపెన్సేషన్ గావచ్చు, లాస్ ఆఫ్ పే, ఇంకా ఆమెకేమైనా లాస్ అయితే ఆమెకు వేరే ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ కింద ఆమె అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి కేస్‌లో పిల్లలుంటే వాళ్ళకి ఇద్దరూ ప్రూవ్ చేయలేని ఏదైనా సిట్యుయేషన్ ఉంటే అది పిల్లల పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేసేది అట్లా ఏమన్నా ఉండదు. ఉందా? ఇప్పుడు పిల్లలకు సంబంధించి రైట్స్ అనేటివి వేరే ఉంటాయి. మనం మాట్లాడే టాపిక్ ఏముంటది? ఓన్లీ ఒక వైఫ్ అండ్ వైఫ్ హస్బెండ్. అండ్ హస్బెండ్ మధ్యలో ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంటే ఏముంటాయి అనేది ఒకటుంటది. ఇక్కడ ఇంకోటి ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంది అంటే, మీకు సేమ్ వైఫ్ గనుక భర్త మీద కొనిస్తే గనుక భర్త మించి కూడా వైఫ్ యెస్. తీసుకోవచ్చు. యెస్. వైస్ వర్సా. అంటే ఇద్దరికీ సేమ్ రైట్స్ ఉంటాయి. ఒకవేళ వైఫే కొనిచ్చిందనుకుందాం. వైఫ్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రాపర్టీ ప్రూఫ్స్. బ్యాక్ తీసేసుకోవచ్చు. ప్రూఫ్ చూపియాలి. అది కంపల్సరీ ప్రూఫ్, కొనిచ్చినట్టు ప్రూఫ్ ఉండాలి గదా! ఓకే. ఇప్పుడు నీ పైసలతోనే కొనిచ్చినావు అంటానికి ఒక ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి, ప్రూఫ్ ఈస్ మ్యాండేటరీ దాంట్లో.
ప్రూఫ్ లేకుండా మనం ఉట్టి అలిగేషన్స్ వేసి కోర్టుకి వెళ్ళి కొనిచ్చినట్టు కాదు కదా. కాబట్టి కంపల్సరీ ప్రూఫ్ ఉండాలి ఇద్దరికి. ఇది ఇద్దరికి వర్తిస్తుంది. ఒకవేళ మీరు ఇందాక అన్నారు ప్రూఫ్స్ అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ చూపియాలి అని. ఒకవేళ క్యాష్‌లో పే చేస్తే అప్పుడు ప్రూఫ్స్ ఉండవు కదా సార్? అంటే ఇప్పుడు మనకు ఇప్పుడున్న జనరేషన్‌లో గత 15 ఇయర్స్ నుంచి అయితే అంత ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్సే ఆన్‌లైనే. చేస్తున్నారు. కానీ పెద్ద అమౌంట్ అంటే అది. క్యాషే ప్రిఫర్ చేస్తారు కదా అంటే ఫస్ట్. పెద్ద అమౌంట్ అంటే దీంట్లో 2 పద్ధతులు ఉంటాయి. మనకి ఏదైతే సేల్ డీడ్ అయితే సేల్ డీడ్ అమౌంట్ మనకు ఇండియాలో ఒక ప్రాబ్లమ్ ఏంది అంటే మనకు గవర్నమెంట్ వాల్యూ వేరుంటది. మార్కెట్ వాల్యూ వేరుంటది. యెస్. గవర్నమెంట్ వాల్యూ అంటేనేమో గవర్నమెంట్ డిసైడ్ చేసిన వాల్యూ ఉంటది. మార్కెట్ వాల్యూ అంటేనేమో మనం మార్కెట్‌లో దాని అమ్మకాలు డిమాండ్ కొనుగోలు బట్టి. చేసుకునే మార్కెట్ వాల్యూ ఉంటది. ఈ రెండిటి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటది. అవును. సో, ఈ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో మన గవర్నమెంట్ వాల్యూ ఏదైతే ఉందో అది కంపల్సరీ నువ్వు వైట్‌లోనే పే చేయాలి. దాన్ని నువ్వు క్యాష్‌లో పే చేయనీకి లేదు. మాక్సిమం యాక్సెప్ట్ చేయరు. ఇంకోటి ఏందంటే ఇంకో బ్యూటీ ఏందంటే చిన్న చిన్న ప్రాపర్టీలే క్యాష్‌తోని కొంటారు. ఇవాళ రేపు 2 లక్షల వరకే క్యాష్ ఇచ్చుకోవచ్చు. అంతకుమించి క్యాష్ ఇవ్వనీకి లేదు. 2,00,000 మించి అయితే ఏం ప్రాపర్టీ అయితే ఏం రాదు. సో, కాబట్టి ఏందంటే అది డెఫినెట్‌లీ ఏందంటే అంతా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ అనేటివి గవర్నమెంట్ వాల్యూకి సంబంధించి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి వాటి సోర్స్ ఆఫ్ తీయాల్సి వస్తది కంపల్సరీ. ఒకవేళ క్యాష్ ఇచ్చినా కూడా మీరన్నట్టు సార్ మరి 15 సంవత్సరాల నుంచే ఉంది గదా! మరి పూర్వకాలం నుంచి లేదు గదా! అంటే హ్మ్. ఒకవేళ క్యాష్ ఇచ్చినా కూడా దానికి సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు వైఫ్ ఏం పని చేస్తాను లేదు. ఆమెకి ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు? యెస్. హస్బెండే వర్క్ చేస్తుండు కదా! అట్లా. కాబట్టి ఆమె ఎర్నింగ్ కెపాసిటీ లేదు కాబట్టి హస్బెండే కొన్నాడు అనొచ్చు. హస్బెండ్ కూడా అంత మనీ క్యాష్ ఇవ్వాలన్నా కూడా ఒకటేసారి రావు. అవును. ఆయన ఏదన్నా ప్రాపర్టీ అమ్మడం ద్వారానో, లేకపోతే ఆయన ఏమైనా లోన్ తీసుకోవడమో, లేకపోతే ఎవరి దగ్గరైనా చేబదులు తీసుకోవడమో, లేకపోతే ఎక్కడి నుంచైనా అమౌంట్ వస్తేనే అది ప్రాపర్టీ కొంటాం. అవును. సో, పలానా దగ్గర నుంచి నాకు అమౌంట్ వచ్చింది. ఈ అమౌంట్‌ని ఇట్లా యుటిలైజ్ చేసినా అని క్యాష్‌లో ఉన్నా కూడా మనం ప్రూవ్ చేసుకోగలిగితే అది 100% దాన్ని రికవరీ చేసుకునే అవకాశం ఉంటది. థాంక్ యూ సో మచ్.